రిటైర్డ్ కర్నల్ మహేంద్ర వర్మ, ఆయన భార్య గాయత్రి వర్మ, ఆయన కొడుకు అశోక్ వర్మ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు అన్ని సాక్ష్యాలు కోర్టులో ఇంతకు ముందే సబ్మిట్ చేయడం జరిగింది యువరానా. చనిపోయిన అశోక్ వర్మ ముఖ కవళికలు ఉన్న ఈయన ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క కారణం ఉంది. మిస్టర్ వర్మ ఆస్తిని కాజేయడానికి వచ్చారు. ఇలాంటి మోసపూరిత ఆలోచన ఉన్నవాళ్లకి చట్టం ఎటువంటి సహాయం చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దట్స్ ఆల్ యువరానా. ఈ కేసు మొదటి నేరస్తుడైన అమల్ వర్మని విచారించడానికి మీ అనుమతి కోరుతున్నాను సార్. ఎస్. అమల్ వర్మ, అమల్ వర్మ, అమల్ వర్మ, నిజం మాత్రమే చెప్తాను. నిజాన్ని మాత్రమే నీ కోర్టులో చెప్తాను. మీ పేరేంటి? అమల్ వర్మ. ఇక్కడ నిలబడున్న ఆయన మీకు తెలుసా? తెలీదు. ఈయన మీ తమ్ముడు అన్నారు, అది నిజం కాదా? కాదు. ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు ఎవరో మీరు చెప్పగలరా? ఇందులో నేను, చనిపోయే మా అమ్మా నాన్న, ఇంకా నా బ్రదర్ అశోక్ వర్మ కూడా ఉన్నాడు. ఈ ఫోటోలో ఉన్న మీ బ్రదర్ అశోక్ వర్మకి, ఇక్కడ నిలబడున్న ఈ అశోక్ వర్మకి ఏదైనా తేడా ఉందా? చెప్పండి. లేదు. నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. అంటే అర్థం ఇద్దరు ఒకటేనని ఈయన ఒప్పుకుంటున్నారు. అబ్జెక్షన్ యువరానా. అబ్జెక్షన్ ఓవర్ రూల్. డిజిటల్ మాయాజాలంతో ఎలాంటి ఫోటోనైనా మార్చొచ్చని మనందరికీ తెలుసు. దానితోటి ఎవరైనా సరే ఎవరితో ఉన్నట్టయినా సరే మనం క్రియేట్ చేయొచ్చు సార్. దీన్ని మీరు ఆధారంగా తీసుకోకూడదు యువరానా. ఒక ఫోటోని డిజిటల్ పద్ధతిలో మార్చారు అంటే అది నిజమో కాదో తెలుసుకోవడానికి డిజిటల్ ఫోటోగ్రఫీ నిపుణుల ద్వారా మనం నిజమేంటో కనిపెట్టొచ్చు. ఈ విషయం ఈయనకి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమల్ వర్మ అనబడే మీరు మహేంద్ర వర్మ గారి మొదటి భార్య యొక్క సంతానం, అంతేగా? అవును. మీ అమ్మ మరణాంతరం మీ నాన్నగారు గాయత్రి వర్మని పెళ్లి చేసుకుని వాళ్లకొక అబ్బాయి కూడా పుట్టాడు. ఆయనే అశోక్ వర్మ కదా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయలు ప్రభుత్వం వాళ్ల కుటుంబాలకు అందజేసింది సార్. ఎంతో ప్రియమైన తండ్రిని, తల్లిని, సోదరుణ్ణి కోల్పోయిన దుఃఖంలో ఉన్న సానుభూతి కింద 30 లక్షల రూపాయలు నా క్లయింట్ అయిన అమల్ వర్మ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. అందువల్ల ప్రభుత్వం లెక్కల ప్రకారం అశోక్ వర్మ చనిపోయారు. రోడ్ల మీద పాటలు పాడుతూ నేనే అశోక్ వర్మ అని చెప్పిన ఈ వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు చూపించిన ఈ కేసులో ఎటువంటి నిజాలు లేవని, కుట్రలతోనే ఈ పనులన్నీ చేశారని ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది యువరానా. ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన రోజున అమల్ వర్మ భార్య అంటే సునంద అక్కైన సుకన్య పెళ్లి జరిగిన రోజు. దానికి సంబంధించిన ఆధారాల్ని కోర్టు వారికి నేను సమర్పిస్తున్నాను. కొడుకు భార్య అయిన సునంద మీదున్న కోపంతో ఎప్పుడూ అందరినీ గౌరవించే మహేంద్ర వర్మ చిన్న కొడుకైన అశోక్ వర్మని ఆ పెళ్లికి పంపించారు. అశోక్ వర్మ ఆ పెళ్లికి హాజరయ్యారని ఈ వీడియో సిడీ ఆల్బమ్ ద్వారా తెలుసుకోవచ్చు. ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన అదే రోజున హైవేలో ఒక గ్యాస్ ట్యాంక్ లారీ బోల్తా పడి ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుని సరైన సమయానికి రైల్వే స్టేషన్ కి చేరుకోలేకపోయినందువల్లే నా క్లయింట్ అయిన అశోక్ వర్మ ఆ మరణం నుండి తప్పించుకున్నారు. సిటీ ట్రాఫిక్ పోలీస్ చార్జ్ చేసిన ఆ ట్యాంకర్ లారీ యాక్సిడెంట్ యొక్క కేస్ షీట్ ఇదే. మరణించారు అని ఆపరెంట్ లాయర్ చెప్పిన మిస్టర్ వర్మ కుటుంబం యొక్క డెడ్ బాడీస్ ని వెతకడానికి పోలీసులు ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. జరిగింది ఇదే అనుకుని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల మీద అశోక్ వర్మకి ఎటువంటి హక్కులు లేవు అని చెప్పడానికే అపోనెంట్ లాయర్ ఈ కేసుని టేకప్ చేసి వాదిస్తున్నారు. అందువలన రిటైర్డ్ కర్నల్ మహేంద్ర వర్మ గారి అబ్బాయిగా జీవించడానికి నా క్లయింట్ కి ఆయన ఆస్తుల మీదున్న హక్కుని మిస్టర్ వర్మ వీలునామా ప్రకారం అందజేయాలని కోర్టు వారిని నేనీ రోజున కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
రిటైర్డ్ కల్నల్ మహేంద్ర వర్మ కొడుకు అశోక్ వర్మ మరణించాడని తెలియజేయడానికి డిఫెన్స్ వారు నిరూపించలేకపోయినందువల్ల ఎదురుకక్షి వాళ్ళ ఆధారాలు సరిపోయాయి. అందువలన అశోక్ వర్మకి రిటైర్డ్ కల్నల్ మహేంద్ర వర్మ వీలునామా ప్రకారం ఆస్తి మీద ఉండే హక్కుని ఎవ్వరూ కాదనలేరని ఈ కోర్టు ధృవపరిచింది. అన్నా, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? కేసులో చేసినందువల్లేనా? అవునమ్మా, మనం మళ్ళీ ఓ కొత్త జన్మ ఎత్తాం. మనం ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళబోతున్నాం? మనమా? నేను ఫాదర్తో చెప్పి నేను ఏదో ఒక అనాథాశ్రమంలో చేర్పిస్తాను. సరదా కళ అంటే ఎలా భయపడి పారిపోతుందో చూడు. లతిక, లతిక, తులసి కనపడడం లేదు. నేనంతా వెతికి చూశాను. తనెక్కడికి వెళ్తుంది తెలీదు, కానీ నిన్న రాత్రి ఏదో సరదా కోసం తనతో ఒక మాట చెప్పాను. ఏం చెప్పారు? నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడు తులసిని ఏదైనా ఆర్ఫనేజ్లో చేర్పిస్తానని చెప్పాను. మీరు కోల్పోయిన సౌకర్యాలన్నీ ఒక్కొక్కటిగా మీకు తిరిగి దక్కుతున్నప్పుడు ఇంతవరకు మీ దగ్గర ఉన్నవన్నీ మర్చిపోతున్నారా అశోక్? అలాంటిదేమీ లేదు. నేను అన్నీ కోల్పోయి నడి రోడ్డు మీద నిలబడినప్పుడు నా మీద ప్రేమ చూపించి నాకు జీవితాన్ని ఇవ్వడానికి తీసుకొచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు మిగిలింది తులసి మాత్రమే. తను నా ప్రియమైన చెల్లెలు. నేను మళ్ళీ ఈ విధంగా మారింది తన కోసం మాత్రమే. తను లేకుండా నేను... చాలు అశోక్, తులసి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. రామా, అన్నయ్య ఏదో ఊరికే సరదా కోసం అలా చెప్పాడమ్మా. మీరు ఊరికే చెప్పినా చెప్పే ముందు ఆలోచించాలి, లేకపోతే పిల్లలు ఇలాగే బాధపడతారు. నాతో తనంతా చెప్పింది అంటే మాతో చెప్పకుండా వెళ్ళిపోవడమే మీ ప్లాన్, అంతేగా? నేను చర్చికి వెళ్ళి ఫాదర్ని కలిసిన తర్వాత వచ్చి నేను కలుద్దాం అనుకున్నాను. మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికే నేనిక్కడికి వచ్చాను. మీ కేసు గెలిచిన తర్వాత నా సీనియర్కి నేను బాగా నచ్చాను. ఆయన హైకోర్టు కేసు బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పారు. సరే, నేను వెళ్ళొస్తాను. లతిక, ఇంత పెద్ద కేసులో నన్ను గెలిపించి ఫీజు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఫీజేంటో నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను, కానీ అది ఇవ్వడానికి సమయం సందర్భం కలిసి రావాలి కదా. నా భార్యగా మీరు కొంతకాలం నాతో పాటు నటించారు కదా. లాయర్ ఫీజుగా నేను నా జీవితాన్నే మీకు ఇస్తాను. వాసుదేవా, చెప్పు. ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే అనిపిస్తోంది. అది మానవత్వంతో చూసినా సరే, మతం దృష్టితో చూసినా సరే. అటు చూడండి, ఎవరో వస్తున్నట్టున్నారు.
నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. నేనెవరో మీకు తెలియదు కదా. నేను రవిశంకర్ని, తను కబీర్. ఎన్ఐఏలో పనిచేస్తున్నాను, మీకు తెలిసే ఉంటుంది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఇండియాలో తీవ్రవాదుల కేసులు డీల్ చేసేది మేమే. వాసుదేవా, 2 చైర్లు తీసుకొచ్చి అలాగే మనం అక్కడ కూర్చుని మాట్లాడదాం. మేము కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. మా ఉద్యోగం అలాంటిది. ఇటువైపే పని మీద వెళ్తూ మిమ్మల్ని కలుద్దామని. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, అందుకే చూద్దామని వచ్చాం అంతే. నా గురించి మీకెలా తెలుసు? నేను మీ దగ్గర చదువుకున్నాను, సర్వోదయ హై స్కూల్లో. 88లో సార్. 87 నుండి ఒక 3-4 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత సారు పేరు మర్చిపోయాను. మీ ముందు నేను ఎప్పుడూ చిన్నపిల్లాడినే సార్. నా పేరు రవిశంకర్. రవిశంకర్? అటువంటి పేరు నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. వయసు అయిపోతుంది కదా, ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు. మరేం పర్వాలేదు సార్, మీరు గుర్తుంచుకునేంత గొప్ప పనులేవి అప్పట్లో చేయలేదు సార్. మీకు ఏదైనా ఇవ్వటానికి పార్వతి కూడా లేదు? ఇప్పుడు అలాంటివి ఏమీ అవసరం లేదు సార్, మేము బయలుదేరాలి. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. చెప్పండి. అదేంటంటే ఏదైనా ధైర్యంగా చెప్పండి. ఈ వాసుదేవ్ నా నీడలాంటివాడు. వీడికి తెలియని రహస్యం నా జీవితంలో ఏదీ లేదు. మీరు చెప్పండి. మీ అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడని విన్నాను. జావేద్ మహమ్మద్ నా కొడుకు, ఒకే ఒక్క కొడుకు. ఇప్పుడు ఎండి చేస్తున్నాడు, న్యూరో స్పెషలైజేషన్. వాడు మీకు తెలుసా? విషయం ఏంటంటే తనిప్పుడు తీవ్రవాదులతో కలిసి. లేదు సార్, అలా జరగడానికి అవకాశం లేదు. లేదు, ఒక చిన్న సందేహం. వాడు ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేదు. వాడిని నేను ఆ విధంగా పెంచాను. జావీద్ని వాడికి నేనే పేరు పెట్టాను, ఓపెన్ హార్టెడ్. అదే దాని అర్థం. ఏ విషయాన్నైనా సరే నిస్వార్థంగా ఆహ్వానించాలని అతనికి ఆ పేరు పెట్టాను. అతని గురించి నాకు తెలుసు. ఏ మతం గురించి వాడికి నేను బోధించలేదు, మనుషుల గురించి మాత్రమే చెప్పాను. మిగిలిన విషయాలన్నీ సమయం వచ్చినప్పుడు వాడే తెలుసుకుంటాడని వాడికి వదిలేశాను. మీరు తప్పుగా వినుంటారు. ఈ 80 సంవత్సరాల జీవితమే దానికి ఉదాహరణ. అయ్యా, కొంచెం ఇలా రండి. నా గురించి తెలియకపోయినా మీకు ఖచ్చితంగా ఈయన గురించి తెలిసి ఉండాలి. ఉస్తాద్ మొహమ్మద్ హుస్సేన్ మా తండ్రి గారు. ఆయన స్వాతంత్ర పోరాట యోధుడు. అది మాత్రమే కాకుండా సంగీత విద్వాంసుడు. మా నాన్నగారు కాశ్మీర్లోనే ఉండేవారు. మా నాన్నగారి అమ్మ కాశ్మీరీ, ఆయన నాన్నగారు తెలుగు. మా నాన్నకు కాశ్మీర్ అంటే ఎంతో ఇష్టం. అయినప్పటికీ 20 ఏళ్లప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి ఆంధ్రాకు వచ్చేశారు. ఆ తర్వాత తిరిగి వెళ్ళలేదు. ఆయనకు వీలైనంత వరకు ఈ మట్టి మీద నిలబడి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఇండియాలో అన్ని చోట్ల తిరిగారు. సర్వోదయం, భూదానం మొదలుపెట్టి అన్ని పోరాటాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అందులో నేను కూడా అప్పుడప్పుడు పాల్గొనేవాణ్ణి. మా నాన్నగారితో గడిపిన జ్ఞాపకాలు నేను మర్చిపోలేను. ఇక నేను వెళ్ళరానా? ఏ ముఖ్యమైన పని ఉందా? అయ్యో, అలాంటిదేమీ లేదు. వచ్చి చాలాసేపు అయింది కదా, అందుకని. కాసేపు కూర్చుని వెళ్ళ. సరే సరే, దానికి కాదులే. పార్వతి గారు వచ్చారు. ఏమిటి, మాట్లాడుకోవడం అయిపోయిందా? నేను ఇప్పుడే బయలుదేరదాం అనుకుంటున్నాను. ఈ లోపల మీరు వచ్చేశారు. కాసేపు ఉండండి, టీ పెట్టిస్తాను. వద్దమ్మా, టీ ఇప్పుడే. ఏం పర్వాలేదు, తాకుండా వదిలిపెట్టను. మీకు ఇమ్మంటారా? అయ్యో, చెప్తే వినరు కదా. నువ్వు వచ్చావా? బాబు నిద్రపోతున్నట్టున్నాడు. చదువు చెప్పిన మాస్టారు బాధగా ఉంది. వేరే దారి తెలియలేదు. అలాంటి మనిషిని బాధ పెట్టలేక అబద్ధం చెప్పాను. తలుచుకుంటుంటే బాధగా ఉంది. ఆయన ఎలా తట్టుకుంటారో నాకు అర్థం కావడం లేదు. వదిలేయండి సార్. ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో ఆయనకు అసలు తెలియదు అనుకుంటాను. నువ్వు పొరపాటు పడుతున్నావు కబీర్. ఇలాంటి వాళ్లే కొంతమంది మన దేశానికి ప్రతీకలుగా ఉన్నారు. వాళ్ళ ముందు మనం ఏమాత్రం పనికిరాం. మానవత్వం ఇంకా మనుగడ సాగిస్తుందంటే దానికి కారణం వాళ్లే.
అలాంటి కొంతమంది మహానుభావులు ఉండడం వల్లే వాళ్ళకు ఒక విలువ కట్టలేం. ఆ పెద్ద ఆయన మొహం వాడిపోయినప్పుడు నేను గమనించాను. నీకు తెలియని రహస్యం నా జీవితంలో లేనే లేదని ఇంతకు ముందే చెప్పాను. నిన్ను చెప్పింది నిజమే, కానీ అది కొంతవరకే. అందరికీ తెలిసినట్టుగా నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఇంకా చాలామందికి అన్ని విషయాలు పూర్తిగా తెలియదు. నేను ఎవరికీ వాటి గురించి చెప్పలేదు. 1952 ఫిబ్రవరిలో మా నాన్నగారితో కలిసి నేను కాశ్మీర్కి వెళ్ళాను. ఒక 15 సంవత్సరాలు పిల్లలకు పాఠాలు నేర్పించాను. అన్ని విద్యలు నేర్పించాను. మతతత్వాల గురించి, బోధనల గురించి వాళ్ళకు నేర్పించాను. అక్కడ నేను ఎంతో సంతోషంగా గడిపాను. ఇప్పుడు ఉన్న కాశ్మీర్లా లేదప్పుడు. భూమి మీద స్వర్గం అంటూ ఉంటే అది ఇక్కడే ఉండి ఉంటుందని పెద్దవాళ్ళు దీవించిన పాత కాశ్మీర్ అదే. 1987వ సంవత్సరంలో మనం ఇక్కడ చూస్తున్న తీవ్రవాదం అక్కడ తలెత్తడం మొదలుపెట్టింది. దాని వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. అది చరిత్ర. నేను టీచర్గా ఉన్న అదే స్కూలులో ఇంకో టీచర్ కూడా ఉండేవారు. ఆయన తమిళ్ వ్యక్తి, బ్రాహ్మణుడు, బ్రహ్మదత్తుడు. అతన్ని నేను మొదటిసారిగా చూసినప్పుడు అంతవరకు నేను కాశ్మీర్లో ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన మంచి మనసున్న మంచి వ్యక్తి. ఆయన భార్య మా ఇంటి పక్కనే ఉంటూ ఉండేవారు. మేమిద్దరం ఎంతో ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళం. తీవ్రవాదులు చంపడం నేను నా కళ్ళారా చూశాను. అది 87 మార్చి 13. బ్రహ్మదత్తుడు కూడా మతపరమైన కార్యాల్లో పాలు పంచుకునేవాడని తెలిసింది. ఆ తరువాత ఇటువంటి హత్యలు కాశ్మీర్లో చాలా జరగడం నేను చూశాను. ఆ తరువాత ఆయన భార్య ఎంతో సాధు స్వభావం గలది. ఎలా ఉందో ఏమిటో అని నేను చూడ్డానికి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఒంటరివారు కదా, నాతో పాటు వచ్చేస్తారా అని అడిగితే ఆమె సమ్మతించింది. ఆ తర్వాత ఇంకేముంది, చేతికి దొరికింది తీసుకుని తీవ్రవాదులు రావటానికి ముందే అక్కడి నుంచి మేము వచ్చేసాం. ఆ తీవ్రవాదుల కంట పడకుండా ఒక రాత్రంతా ఊపిరి శబ్దం కూడా వాళ్లకు వినపడకుండా గడిపాం. వాళ్ళు ఎంతో నిశితంగా మా కోసం గాలించడం చూశాం. తెల్లవారగానే మొట్టమొదటి బస్సులో మేము కాశ్మీర్ నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి మేము వెళ్ళింది ముందు బ్రహ్మదత్తుడి ఇంటికి. అక్కడ వాళ్ళ అమ్మగారిని కలిసాం. కానీ వాళ్ళెవరూ ఈమెను నమ్మలేదు, ఈమెను స్వీకరించలేదు కూడా. భర్త చనిపోయిన వెంటనే ముస్లిం అయిన నాతో తను వచ్చినందువల్ల వాళ్ళు ఆమెను ఇంట్లో కూడా రానివ్వకుండా బయటికి గింటేశారు. అప్పుడు మాకు 2 మార్గాలు తోచాయి. ఒకటి చనిపోవడం, లేదంటే ఇద్దరం కలిసి జీవించడం. ఆ 2 మార్గాన్ని మేమిద్దరం ఎంచుకున్నాం. మా నాన్నగారి ఇల్లు ఇక్కడ ఉందని నాకు తెలుసు. మా జీవితాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాం. నేను, పార్వతి. నాకంటే 10-20 ఏళ్ళు చిన్నది తను.